కొన్ని సీన్స్లో అయితే మనకు ఏడుపు కూడా వచ్చేసి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిచంద్రాని. లాస్ట్ నైట్ సిరాయ్ మూవీ చూడడం అయితే జరిగింది. సిరాయ్ అంటే జైలు అని అర్థం వస్తుంది. తమిళ్ వర్షను తెలుగులో కూడా ఉంది. G5లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. హీరోయిజం, హడావిడి అదంతా కూడా లేకుండా నటన, కథ, అలాగే ఎమోషన్స్ని క్యాప్చర్ చేస్తూ కొత్త డైరెక్టర్ అయినప్పటికీ కూడా చిన్న చిన్న పాయింట్స్ను కూడా తీసుకొని చాలా నీట్గా ఎమోషన్స్ని మెయిన్గా తీసుకుంటూ తీసిన సినిమా అయితే చెప్పొచ్చు. మెయిన్ నటన పరంగా వస్తే మనకు విక్రమ్ ప్రభు అండ్ అక్షయ్ కుమార్ నటించారు. నిజంగా చెప్పాలంటే యాక్షన్ అయితే పీక్స్ అని చెప్పొచ్చు. కొన్ని సీన్స్లో అయితే మనకు ఏడుపు కూడా వచ్చేస్తుంది. నేనైతే కొన్ని సీన్లో ఏడవడం కూడా జరిగింది. అట్టుంటుంది, అటువంటి సీన్స్ అయితే వస్తాయి, పిండేస్తుంది. అలానే మెయిన్ ఏంటంటే సిస్టంలో ఉన్న చిన్న చిన్న లోపాలు, అలానే న్యాయం కోసం పోరాటం చేయడం అనేది ఒక నిజాయితీగా చూపించడం, అలాగే ఎమోషన్స్ని చాలా లోతుగా బలంగా చూపించడం అయితే జరిగింది. అలాగే మానవ సంబంధాల్లో జరిగే చిన్న చిన్న విషయాల్ని సీరియస్గా తీసుకుంటూ చూపించే ప్రయత్నం అయితే చేశారు. అలాగే మానవుని విలువలు, అలానే సానుభూతి అనేది ఎంత ముఖ్యం అనేది ఈ సినిమాలో మెయిన్ పాయింట్గా తీసుకొని తీయడం అయితే జరిగింది. సిరాయ్ అనే మూవీ అయితే బాగుంది. ఈ టైప్ ఆఫ్ రియలిస్టిక్గా డ్రామా అండ్ రియలిస్టిక్గా ఉండే మూవీస్, నేటివిటీకి బాగా దగ్గరగా ఉండే మూవీస్ చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మూవీని అయితే చూడొచ్చు. చాలా బాగా అయితే ఉంది మూవీ. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. వాచ్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.